హాయ్ నమస్తే వెల్కమ్ టు సిక్కి ఛానల్. ఇవాళ నేను ఒక యూనిక్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. సెలబ్రేషన్స్ అంటే మనకి స్వీట్ తినాలనిపిస్తుంది. షుగర్ లేకుండా స్వీట్ చేసుకోవటం అది చాలా కష్టమైన పద్ధతి. సో మనము ఏమైనా బర్త్డేస్ అంటే కేక్ కావాలి, ఎలా షుగర్ లేకుండా కేక్ ఎలా చేసుకుంటాము, అన్నిట్లో మనం బనానా వాడతాము, డేట్స్ వాడతాము. దేంట్లో అయినా ఒకటే టేస్ట్ వస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడూ ఒకటే టేస్ట్. ప్యాన్ కేక్లోనూ అదే టేస్ట్, కేక్లోనూ అదే టేస్ట్, బనానా, డేట్స్ అండ్ ఆల్. సో ఎందుకు మనం కొత్తగా ఫ్రూట్స్ అన్నీ స్వీట్గానే ఉంటాయి. సో నేను ఇంకా వేరే ఫ్రూట్ ఒకటి ట్రై చేశాను. అది ఏం కాదండి, యాపిల్ అండ్ ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ చేశాను. సో వైలేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి ఓట్స్, ఒక యాపిల్, ఆల్మండ్ బటర్, ప్రోటీన్ పౌడర్, ఇవి డార్క్ చాక్లెట్ చిప్స్ అండి, అండ్ వెనిలా ఎసెన్స్. ఆల్మండ్ బటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. నిన్న నేను ఇది లేకుండా కూడా చేశాను, బాగున్నాయి, బాగా వచ్చినాయి. సో ఇవి ఉంటే చాలు. ఇది కూడా ఆప్షనల్ అండి, బట్ కొంచెం ఇది వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది లేకపోయినా మీ దగ్గర 100% కోకోవా పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి. అది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. మీ దగ్గర ప్రోటీన్ పౌడర్ లేనప్పుడు ఆల్మండ్ బటర్ వాడుకోండి, ఆర్ పీనట్ బటర్. నేను ఈసారి ఆల్మండ్ బటర్తో చేస్తున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ సౌర్ క్రీమ్ అండి. మీ దగ్గర ఇది లేకపోతే బటర్ మిల్క్ అయినా వాడచ్చు. ఓట్స్ని పౌడర్ కింద కొట్టుకుందామండి. సో ఓట్స్ మనం పౌడర్ చేసుకున్నాక ఒక కప్ వచ్చిందండి. కావాల్సి వస్తే జల్లిడి కూడా పట్టుకోవచ్చు, ఇందాక వీడియో క్లిప్పింగ్ చూపించినట్టు, లేదా పౌడర్ కొట్టుకొని అలానే వేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ప్రిఫర్ చేస్తాను. ఈ హస్క్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ అవుతే మంచిదే కదా. యాపిల్ని పీల్ చేసుకొని చిన్న ముక్కలైనా గ్రేట్ అయినా చేసుకుందాము. ప్రోటీన్ పౌడర్, ఇది లేకపోతే ఆల్మండ్ బటర్ ఆర్ పీనట్ బటర్ ఏదైనా వాడుకోవచ్చు. 1 స్పూన్ సౌర్ క్రీమ్, కొంచెం వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ ఆల్మండ్ బటర్. ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసుకుందాము. చూసారా, మెత్తగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఒకవేళ మీకు ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం బటర్ మిల్క్ పోసుకోవచ్చు. మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ప్యాన్ వేడెక్కిపోయింది, కొంచెం బటర్ వేసుకుందాము. ఇప్పుడు మన ప్యాన్ కేక్ వేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము, మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ చిప్స్ని ఇలా అమర్చేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుందాము. మెల్ట్ అవుతాయి అవి. కొంచెం సిమ్ చేసుకోండి. ఏ వంటకైనా మంటని కొంచెం మీడియం సిమ్ చేసుకుంటూ ఉండాలి అండి. యమ్, రెడీ టు ఈట్ అండి. సో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ బ్యాటర్ మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో ఇట్లాగా బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఒక 2 డేస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. నేను 3rd డే వరకు నేను పెట్టుకోలేదు, నాకు తెలియదు ఎలా ఉంటుందో. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ ఐడియా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ టాప్అప్ చేసుకుందాము. కొంచెం బటర్, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ పెట్టండి, మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో. సో నా ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర జస్ట్ ఓట్ ఫ్లోర్, బటర్ మిల్క్, యాపిల్, ఈ 3 ఉన్న మీరు ట్రై చేయొచ్చండి, బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం వేడి మీద తినేసేయాలి అంతే. డార్క్ చాక్లెట్ చిప్స్ మట్టుకి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ట్రై చేయండి. ట్రై చేసి ప్లీజ్ కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిక్కి ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.